శ్రీగురుభ్యో గురుభ్యో నమః. శ్రీ భగవన్మయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సు సమర్పణ చేసుకుంటూ సాధ్వీ నైజ విభుం లతాక్షితురుగం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా. సాధ్వి అయినటువంటి స్త్రీ ఉంటే భర్త ఏ ఊరిలో ఉన్నా ఆయన గురించే చింతన చేస్తుంది. సాధ్వి అయినటువంటి ఆమె లక్షణం భౌతికంగా ఆయనతోనే సర్వ శరీరాణువులు సంబంధం, అలాగే మానసికమైనటువంటి మనోరూప అణువులు ప్రాణరూప అణువులు కూడా ఆయన చింతనలోనే ఉంటాయి భార్యకి. ఆమె సాధ్వి అన్నారు. అలాగే సాధ్వి తన పతిని ఎంత దూరంలో ఉన్నా ఎలాగైతే నిత్యం తలుచుకుంటూ ఉంటుందో భక్తుడు ఆ విధంగా ఎల్లప్పుడూ తలుచుకుంటాడు. అందుకే కాంతాశక్తి అని దీన్ని అంటారు. నిత్య కాంతా భజనాత్మకం. ఈ రెండిటి మార్గములతో ప్రేమైవ కార్యం. ప్రేమ 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 మాత్రమే కార్యం చెయ్యవలసింది సుమా. కనుక ప్రేమని సాధన చెయ్యి, మూడింటిని భంగించడానికి ప్రయాణం చెయ్యు. అందుకే త్వమేవ శరణం గచ్చ సర్వభావేన భారత అని పరమాత్మ చెప్పినటువంటి మాట ఇంత చక్కగా కనిపిస్తుంది అనమాట. వాడు తర్వాత ఇప్పుడు మూడింటికి దాటిపోయిన తర్వాత అసలు భక్తులు పరాభక్తులు అన్నామే వాళ్ళకి మరో పేరు చెప్తున్నాడు. భక్తాహ ఏకాంతిలో ముఖ్యాహ. నేను చెప్పిన ముగ్గురు గౌణులు అంటే అప్రధానము. ప్రధానమేది అంటే భక్త ఏకాంతినో ముఖ్యాహ. ఎవడైనా సరే ఫస్ట్ మార్క్ కొట్టడానికి ప్రయత్నించాలండి. నాకు 30 మార్కులు చాలే అనుకున్న పాస్ మార్కులు కలుగు చదివేద్దాం. 100కి 100 ఏదంటే ఏకాంతిన. ఆ ఏకాంతిన అంటే మొదట చెప్పిన లక్ష్యం మాట ఇక్కడ చెప్తున్నాడు. ఏకాంత భక్తులు చాలా ముఖ్యమని. ఏకాంత భక్తి గురించి చాలా చర్చ చేశారు భారతంలో. ఏకాంతినులు, ఏకాంతం అంటే ఏకము, ఏకభావంలో ఉండడమే ఏకాంతం. మనం ఒంటరిగా ఉంటే ఏకాంతం అని అంటాం. ఏకాంతము అంటే మనం ఒంటరిగా ఉండడం కాదు, మనస్సు ఒంటరిగా ఉండగలగాలి. మనస్సు ఒంటరిగా ఉండడం అంటే అర్థం నేను స్వామి తప్ప మరెవరూ లేదు. వాళ్ళిద్దరూ ప్రైవేట్గా మాట్లాడుకుంటున్నారండి. ప్రైవేట్ అన్నప్పుడు ఇద్దరు ఎక్కడున్నారు అంటే వాళ్ళిద్దరూ తప్ప మరొక్కడు లేదు. అందుకే మహానుభావుడు ఆయన అంటాడు, ఎప్పుడైనా ఒక క్షణమేనా ఏకాంత దర్శనమీవా, ఎదురెదురుగా నీవు నేనే ఏకాంత దర్శనమీవా అన్నాడు. ఒక ఆయన గట్టిగా తలుపులు వేసుకుని భజన చేస్తున్నట్ట. ఎందుకంటే నీకెవ్వరు రాకూడదు, నేను నా స్వామి అని చేస్తున్నాడు. అక్కడ కొంతమంది సాధు పురుషులు వచ్చి బయట కూర్చుని పెట్టారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ పరస్పరం కమ్యూనికేషన్లో ఉన్నారు. అందుకు అలా కూర్చున్నట్ట. అందుకే ఏకాంతము, అన్య వస్తువు లేకపోవడమే ఏకాంతము. దీనినే అనన్యత అంటారు, దీన్నే పర అంటారు, దీన్నే పరమ ప్రేమ అంటారు. ఆ ఏకాంతిన అంటే ఇది చాలు. జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన హృదయాన్ని సత్రం చేసుకోకూడదండి. సత్రంలో చాలా మంది వచ్చి కూర్చుంటారు. అలా సత్రం చేస్తే ఎప్పుడూ శాంతి ఉండదు. మన హృదయం ఏకాంతం కావాలి. ప్రభుర్హి కేవల ఏక ఏవ సయేవ నియంత సయేవ మమ స్వామి తదరిక్త కశ్చిత్ స్వామి నాస్తి నియామకో నాస్తి. ఆయన తప్ప మరో నియామకుడు లేడు, స్వామి లేడు అనేటువంటి నిరంతర అనుభూతి. అందుకే మీరాబాయి ఉంటుంది, మేరీతో గిరిధర్ గోపాల్ దూసరో నకోయి. నాకు ఆ గిరిధర గోపాలుడే, రెండవది లేదు. అంత గొప్పవాటి చూడండి. ఆ రెండవది లేనని స్థితి రావాలి. అలా అంటే ఆ భక్తుడున్నాడే ఆ పరమాత్మతో నిరంతరం ఏకాంతం. దానికి ప్రైవసీ అండి, ఇంటిమసీ భగవంతుడే. అందుకు భగవంతుడికి మించినటువంటి ఇంటిమేట్ ఫ్రెండ్ లేడు. ఆయనతోనే నువ్వు ఏకాంతంగా ఉండగలవు. లోకంలో ఏకాంతంగా ఎవరితో ఉండలేవు, ఒక్క భగవంతుడే నీకు నిజమైన ఏకాంతంలో కూడా నిజమైన స్నేహితుడు, నిజమైన ప్రేమికుడు. అది గుర్తించేవారే ఏకాంతినో ముఖ్యాహ. అలా గుర్తించిన మహానుభావులు కంఠావరోధ రోమాంచాస్త్రుభి పరస్పరం లపమానాహ పావయంతి కులాని పృథివీంచ. చాలా గొప్ప సూత్రం చెప్తున్నాడండి. ఆ భగవానుడి గురించి తలంచుకుంటే చాలు గొంతు బొంగురు పోయి. కొంతమంది భగవాను కీర్తన చేస్తూ నారాయణ హరి సదాశివ అని కీర్తన చేస్తూ చేస్తూ కీర్తన కూడా చేయకుండా అలా ఏడుస్తారు. కొంతసేపు మాట్లాడలేరు. అదే స్తబ్ధో భవతి ఆత్మారామో భవతని ముందు వర్ణించాడే ఆ స్తబ్దత. కంఠ అవరోధం, రోమాంచము, అశ్రుభి. ఇది సాత్వికోద్రేకము అని అంటారు. దీనితో పరస్పరం లపమానాహ. ఈ భక్తులు కానీ కలిస్తే ఒకరి గురితో ఒకరు ఆ భగవంతుడి గురించే ముచ్చటించుకుంటారు. వాళ్ళందరికీ ఒక లోకం కనుక ఆ లోకంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అందుకే మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంచ. అదే ఇక్కడ పరస్పరం లపమానాహ. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ చెప్తున్నాడు. భక్తులు ఎక్కువైతే లోకానికి ఏంటండి ప్రయోజనం అంటే చెప్తున్నాడు ఇక్కడ, పావయంతి కులాని పృథివీంచ. వాళ్ళు పుట్టిన కులాన్ని పవిత్రం చేస్తారు, ఈ భూమిని పవిత్రం చేస్తారు. అందుకే అధ్యాత్మ రామాయణంలో రాముడితో ఆ భక్తులు అంటారు ఏమంటే, రామ నీ భక్తులు లోకాన్నే పవిత్రం చేస్తున్నప్పుడు వాళ్ళు పుట్టిన వంశాన్ని పవిత్రం చేస్తానని ప్రత్యేకించి చెప్పాలా అని అడిగారు.
రాముడు పుట్టడం వల్ల సూర్యవంశం ఎలా తరించిపోయిందో రామ భక్తులు పుట్టడం వల్ల వాళ్ళ వంశాలు అలా తరించిపోతాయి. అది ఇక్కడ చాలా గొప్పగా చెప్తున్నాడు. పావయంతి కులాని పృథివీంచ. అందుకే కులం పవిత్రం జననీ కృతార్థ వసుంధర పుణ్యవతీ చతేన అపార సంవిత్ సుఖర సాగరేస్మిల్ లీనం పరే బ్రహ్మణి యస్య చేతః అని మనకి సూత సంహిత చెప్తున్నటువంటి గొప్ప మాట. ఏమనంటున్నారంటే, అపారానంద సముద్రుడైన పరమాత్మలో ఎవడు హృదయం లీనమైపోతుందో అటువంటి వాడు పుట్టిన వంశం ధన్యం, వాడిని కన్న తల్లి కడుపు ధన్యం అండి. అదే అన్నారుగా పోతన గారు కూడా, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగారికి చెండుపడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలగనేటికి తల్లుల కడుపు చెట్టు. కనుక ఎవడు సార్థక జన్ముడంటే ఎవడి శరీరం భగవద్ అనుభవంతో, ఎవడు హృదయం భగవద్ అనుభవంతో నిండిపోతుందో వాడి శరీరం ధన్యం. ఈ శరీరం ఇచ్చిన తల్లిదండ్రులకు వాడికి అలా రుణం తీర్చుకుంటున్నాడు. అలాంటి వాళ్ళు కులాన్ని వాడు అడుగు పెడితే వసుంధర పుణ్యవతి చతేన, వాడు అడుగు పెడితే భూమి తరించిపోతుందిట. వాళ్ళు గంగా మొదలైన తీర్థాల దగ్గరికి వెళితే గంగ పొంగిపోతుంది. పాపాలు కడుక్కోవడానికి వస్తున్నారు, ఆ మహాత్ముడు నా పాపాలు కడిగేయడానికి వస్తున్నాడు అనుకుంటాయి తీర్థాలు. అందుకే అలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తాయి తీర్థాలు, అలాంటి వాళ్ళ కోసం క్షేత్రాలు ఎదురు చూస్తాయి. అందుకే మహాత్ములు వాళ్ళకేమీ ప్రయోజనం లేకపోయినా క్షేత్రాల్లో తీర్థాల్లో ఎందుకు కూర్చుంటారయ్యా అంటే, మనలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ ఎనర్జీ లాగేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు దాన్ని ఎనర్గైజ్ చేస్తూ ఉంటారు అక్కడ. అలాంటి భక్తులు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు వాగ్గద్గదా ద్రవతే యస్య చిత్తం హృదచ్చభీక్ష్ణం హసతి క్వచిచ్చ విలజ్జ ఉద్గాయతి నృత్యతే చ మద్భక్తి యుక్తో భువనం పునాతి అంటారు భాగవతంలో. శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తున్నాడు, భగవాన్ని గురించి తలంచుకోగానే కంఠం గద్గదమై హృదయం ద్రవించిపోయి కళ్ళ ఆనందాశ్రువులు రాల్చి నవ్వుతూ ఏడుస్తూ సిగ్గు విడిచి ఎలుగెత్తి ఉద్గాయతి, ఎలుగెత్తి గానం చేస్తూ నృత్యతేచ, నృత్యం చేసేటటువంటి నా భక్తియుక్తుడు భువనం పునాతి, లోకాన్ని పవిత్రం చేస్తున్నాడు. ఉద్గాయతి రౌతి నృత్యతి, ఇలా భాగవతంలో అనేక చోట్ల చెప్తారు. ఇలాంటి చైతన్య మహాప్రభు లాంటి భక్తులు మనకు కనిపిస్తారు. ఇలాంటి వాళ్ళు తీర్థీ కుర్వంతి తీర్థాని సుకర్మీ కుర్వంతి కర్మాని సచ్చాస్త్రీ కుర్వంతి శాస్త్రాన్ని. ఇలాంటి వాళ్ళు ఒక తీర్థానికి వెళితే ఆ తీర్థం పవిత్రమైపోతుంది. ఇలాంటి వాళ్ళు కర్మ చేస్తే కర్మ పవిత్రం అవుతుంది. అందుకే కొన్ని కర్మలు ఉంటాయి, కొన్ని యజ్ఞాలు, అవి ఏమనుకుంటాయంటే ఆ భక్తుడు నన్ను చేస్తే బాగుండు అనుకుంటాయి. కొన్ని మంత్రాలు ఎదురు చూస్తాయట, వాళ్ళు నన్ను జపిస్తే బాగుండని. ఎందుకంటే వాడి దగ్గర జపించినప్పుడు వాడు పరిపూర్ణంగా జపిస్తాడు, శుద్ధంగా జపిస్తాడు, అక్కడ వాటి అసలు శక్తి వ్యక్తమవుతుంది. అలాగే శాస్త్రములు వాడు గాని అనుసరిస్తే ఆ శాస్త్రాలు తరించిపోతాయట. అదే గాని పాపి అనుసరిస్తే శాస్త్రం ఏడుస్తుంది. ఒకడు మడికట్టుకుంటాడు, జపం చేస్తాడు, కానీ కోపం ఇంకోడిని తిడతాడు. అలాంటి వాడు మడి తడి ఎందుకండి, వాడు ఇక్కడ మడికట్టేని చింతన చేస్తున్నాడు కానీ కోపం ఎంత భయంకరం. ఒకసారి అయోధ్యలో సరయూ నదీ తీరం దగ్గర మహాత్ముడు సాధన చేసుకుంటూ కూర్చున్నాడు. ఆయనకు దృశ్యం కనబడింది. ఒక చండాలుడు అక్కడ సరయూ నదిలో స్నానం చేసి వచ్చాట. వెంటనే అక్కడ ఎవడో అగ్నిహోత్రం రగుల్చి ఏదో మంత్రం హోమం చేస్తున్నాడు. వాడికి కోపం వచ్చి వెళ్ళి కొట్టేట అక్కడ గట్టిగా, నన్ను క్షమించండి అని. వాడు మరొక చోటుకి వెళ్ళి స్నానం చేస్తున్నట్ట. ఈ చూస్తున్న వాడు వెళ్ళి, నాయన ఇందాక స్నానం చేసావు కదా, మళ్ళీ ఎందుకు స్నానం చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఇందాక స్నానం చేశాను కానీ వాడు ముట్టుకున్నాడు కదా ఎందుకు చేశాను అన్నాడు. ఏమిటి, వాడు యజ్ఞం చేస్తున్న వాడు ముట్టుకుంటే స్నానం ఎందుకు చేస్తున్నావంటే, కోపం వచ్చిన వాడు చండాళ్ళు కట్టే ఎక్కినవండి, అలాంటి వాడు ముట్టుకున్నాడు కనుక స్నానం చేశాను అన్నాడు. చూసారా, అలాంటి వాడు చేస్తే యజ్ఞం కర్మ ఏమైనా సిద్ధిస్తుందా అండి? కొందరు విసుక్కుంటూ కసురుకుంటూ చేస్తే చాలా ప్రమాదం. అందుకే బసవుడు ఆ మహానుభావుడు గొప్ప మాట చెప్తాడు. ఏమనంటే, కోపంతో అభిషేకిస్తే రక్తధార అన్నాడు. ఇంతకంటే ఇంకేం ఆలోచిస్తామండి? అందుకు క్రోధం ఉంటే భగవత్ పూజ కూర్చోకు, విసుగుంటే భగవత్ పూజ కూర్చోకు, ఏడుస్తూ భగవంతుని ముందు పూజ వేయకు. ఎందుకంటే ఆనంద స్వరూపుడు, శుచిస్వరూపుడు, నిష్కల్మష స్వరూపుడు, పరిపూర్ణుడు ఆయన మీద నీ దగ్గర భావాలు. అందుకు ఇక్కడ చెప్తున్నాడు, ఇలాంటి పవిత్రులు ఆ పని చేస్తారు. ఏవి అలాంటివి చేయడం వల్ల వాళ్ళు చేసే జపం అంత గొప్ప అవుతుంది. పాపాత్ముడు చేసే జపం కూడా దూషిత కర్మే అంటాడు శాస్త్రవేత్త. అందుకు మనస్సుని ఆ విధంగా మలుచుకున్నటువంటి ఆ మహాత్ములు తీర్థముగా చేస్తారయ్యా చోట్లని అని వివరించి, ఎందువల్ల అలా జరుగుతుంది వాళ్ళ వల్ల? వాళ్ళు భగవద్భక్తులు ఒప్పుకుంటాం, వాళ్ళ వల్ల ఇలా జరుగుతుందా అంటే తన్మయా, అది కారణం చెప్తున్నాడు. చిన్న మాట, ఈ 70వ సూత్రం. తన్మయా, వాళ్ళు తన్మయులు. తన్మయులు తత్తుతో మయమైపోయారు, తన్మయులు. ఇప్పుడు కొండ చూసాం, కొండ మృణ్మయం అంటే మట్టి తప్పదాన్ని ఇంకోటి లేదు. భక్తులు తన్మయులు, వాళ్ళు ఈశ్వరమయులు. వాళ్ళకి ఈశ్వరుడు తప్ప మరొకటి లేదు వాళ్ళ దగ్గర. కనుక వాళ్ళ శరీరమే ఈశ్వర శరీరం. భక్తుడు భగవన్మయుడు.
కనుక వాడు అంతఃకరణంతో భగవన్మయం. అలాంటి వాడు ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు వెళ్ళినట్టే. అంతేకాదు వాడిని చూసి మోదంతే పితరో, పితృలోకంలో పితరులు సంతోషిస్తారట. నృత్యంతి దేవతా, దేవతలు డ్యాన్స్ చేస్తారట ఈ భక్తుల్ని చూసి. ఏమిటంటే అది గొప్ప గొప్ప విషయం. ఈ భక్తుల్ని చూసి దేవతలు డ్యాన్స్ చేస్తారట. సనాధాచేయం భూర్భవతి, ఎంత గొప్ప మాట చెప్తున్నాడండి. భూమి దిక్కున్నదవుతుంది అన్నాడండి. గొప్ప మాట చెప్తున్నాడండి. దిక్కున్నదవుతుంది. ఈ లోతు అర్థమైతే చాలండి. భక్తుడు ఉండడం వల్ల భూమి దిక్కు అవుతుందిట. అంతేగాని భవంతుల వల్ల భూమికి దిక్కు రాలేదు, పెద్ద పెద్ద పాలకుల వల్ల భూమికి దిక్కు రాదు, అడ్మినిస్ట్రేషన్ వల్ల భూమికి దిక్కు రాదు. పరమ భక్తుడి వల్లే భూమి ఆనందిస్తుంది, భూమికి దిక్కుంటుంది. సనాథ భూమిర్భవతి, భూమి నాథుడు కలిగింది అవుతుంది. కనుక భక్తి లేని నాడు భూమి అనాథ అవుతుంది. ఆ భక్తుడు వెళ్ళడం వల్ల పృథ్వీ సస్యశ్యామలం అవుతుంది. కొందరు భక్తులు అడుగు పెడితే కరువు కాటకాలు పోతాయి. అప్పుడు చెప్పండి భక్తుడి వల్ల లోకానికి ఏం ప్రయోజనమో తెలిసింది కదా. కనుక భారతదేశం ఎందరు భక్తుల్ని కలిగింది, కలిగి ఉంది, కలిగి ఉంటుంది. కనుకే ఎప్పటికీ అన్నపూర్ణగా ఇది ఉంటుంది. కనుక భక్తి ధర్మాన్ని మనం ప్రచారం చేయవలసిన అవసరం ఉన్నది. అదండి భూమి దిక్కున్నది అవుతుంది అలాంటి మహాత్ముల వల్ల. పైగా నృత్యంతి దేవత, ఇది చాలా గొప్ప మాట అండి. త్రిసప్తభిపితాపూతక పితృభిస్సహతేనఘా అని భాగవతంలో చెప్తాడు. భక్తుడి వల్ల మొత్తం అటు ఇటు 21 తరాలు తరిస్తాయి అనే విషయం చెప్తున్నది మనకి శాస్త్రం. అంత గొప్పది భక్తుడి యొక్క దివ్యత్వం. అది చెప్తూ మనకి ఇక్కడ నృత్యంతి దేవత, దేవతలు ఎందుకు డాన్స్ చేస్తారో చెప్పాడు ఒక మహానుభావుడు. మనం భగవంతుడి కథ వింటున్నాం దేంతో? చెవులతో. భగవంతుడిని చూస్తాం రూపాలని, క్షేత్రాలని దేంతో? కళ్ళతో. భగవంతుని అంటాం దేన్ని? నోళ్లతో. భగవంతుని పూజిస్తాం దేన్ని? చేతులతో. భగవంతుని ఆలయాలు ప్రదక్షిణ చేస్తాం దేన్ని? కాళ్లతో. ఈ ఇంద్రియ శక్తులను ఎవరిచ్చారట? దేవతలు ఇచ్చారు మనకి. మన పూర్వపుణ్య విశేషం చేత ఆయా దేవత ఇంద్రియ శక్తిని ఇచ్చింది. ఒక దేవత మనకి వాక్శక్తి ఇస్తుంది, అగ్నిదేవత వాక్శక్తిని ఇస్తుంది. అదేవిధంగా సూర్యదేవత నేత్రశక్తినిచ్చింది. ఇక దిగ్దేవతలు మనకి శ్రవణ శక్తినిచ్చారు, వాయుదేవత నాసికా శక్తినిచ్చారు, విష్ణుదేవత పాదశక్తినిచ్చారు. ఇలా ఒక్కొక్క దేవత శక్తినిచ్చేట. ఆ ఇంద్రియాలని భగవానుడికి వినియోగించడం వల్ల ఆ ఇంద్రియ దేవతలు ఆహా మేము ఇచ్చిన శక్తిని వినియోగించుకున్నాము అని సంతోషిస్తారట. అది విషయం. అంతేగాని వాడు భగవంతుడి వాక్శక్తి అగ్నిదేవత ఇస్తే దాంతో 10 మందిని తింటే ఓరి దౌర్భాగ్యుడా నేను ఇచ్చిన వాక్శక్తిని ఇంత దుర్వినియోగం చేసుకుంటున్నావా అని తిడతాటండి. ఈ తిట్టు దేవత శాపం అయిపోయి తర్వాత జన్మల్లో అవి లోపమవుతాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండి తర్వాత జన్మ దాకెందుకు అతయితే ఈ జన్మలోనే కొడుతుంది. అత్యుత్కటై పుణ్యపాపై ఈహైవ ఫలం వస్తుంది అని శాస్త్రం చెప్తున్నది. కనుక దేవతలు ఎందుకు డాన్స్ చేస్తారో తెలిసింది కదా. వాడి ఇంద్రియ ప్రవృత్తులన్నీ భగవన్మయమైనందుకు ఆ ఇంద్రియాధిష్టానం దేవతలందరూ కూడా సంతోషిస్తున్నారు అని వివరించారు. అయితే ఈ భక్తికి ఏ జాతిలో పుట్టాలండి? స్త్రీ అవ్వాలా, పురుషుడవ్వాలా? ఎంత చదువుకోవాలి అంటే నాస్తితేషు, భక్తులకి జాతి విద్య రూప కుల ధన క్రియాది భేద నాస్తి. భక్తులకి జాతి విద్య రూపము కులము ధనము క్రియ ఇత్యాది భేదము లేదు. వాడు ఏ వృత్తిలో ఉన్నవాడైనా, వాడు నిరుపేదైనా, వాడు కురూపి అయినప్పటికీ, వాడు కులం తక్కువైనా, వాడు విద్యాహీనుడైనా విద్యాధికుడైనా ఉండవలసింది ప్రేమ. ప్రేమకి ఇవేవీ కావు. భగవత్ ప్రేమ కలిగిన వాడు అదొక్కటే అర్హత. ప్రకృతి అంటే ఒక శిలకి కఠినంగా ఉండడం ప్రకృతి, దాన్ని శిల్పంగా మలచడం సంస్కారం. అవును కదా. అదేవిధంగా ప్రకృతి ఏ విధంగా ఉన్నప్పటికీ దానిని భగవన్మయంగా మలచుకోగలగాలి. అది అందుకే ఇక్కడ చెప్తూ భాగవతం విప్రాద్ విషడ్గుణయుతాదరవింద నాభ పాదారవింద విముఖాక్షపజం వరిష్టం. ఎంత వేద వేదాంగవేత్తైన బ్రాహ్మణుడైనప్పటికీ భగవద్విముఖుడైతే భగవత్ సుముఖుడైనటువంటి కడజాతి వాడి కంటే కనిష్ఠుడు సుమా అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకు భక్తి లేని వాడు ఎంత గొప్ప కులంలో పుట్టినా, ఎంత పండితుడైనా మొత్తం వృధా. ఏ కులజుడైననేమి ఎవరేననేమి ఆకడ నాతడే హరి నెరిగినవాడు అని వివరించి ఇక్కడ చెప్పి ఆడ తర్వాత ముఖ్యమైన విషయం ఇక్కడ అంటే నీ ఉపాధి ఏది అయినప్పటికీ అసలు సబ్జెక్ట్ కావాలి. ఒకరెవరు బుక్ షాప్కి వెళ్ళారట. నాకు మంచి అందంగా ఉన్నటువంటి ఎర్ర బైండింగ్ పుస్తకాలు 2, పసుపు బైండింగ్ పుస్తకాలు 2, తెల్ల బైండింగ్ పుస్తకాలు 2 అంటే ఏ సబ్జెక్ట్ ఇవ్వమ్మా అని అడిగట. సబ్జెక్ట్ ఏదైనా పర్వాలేదు, మా ఇంట్లో ర్యాక్స్ చేసుకున్నాం అందులో కనిపించడానికి అన్నట్ట. అంటే వాడి సబ్జెక్ట్ అక్కర్లే, ర్యాకులు అనమాట. అలాగే ఈ ఉపాధులే అర్హతలు అనుకునే వాళ్ళందరూ కూడా కేవలం అట్టలు చూసి బీరువాల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళే. కనుక వస్తువు అది
అందుకు ముఖ్యం. అయితే ఇలా అక్కర్లేదు ఎందుకయ్యా అంటే యతస్తదీయాః, అది గొప్ప విషయం. వాడు ఎవడైనా సరే వాడు గొప్పవాడే, ఎందుకంటే వాడు ఆయన వాడు భగవంతుడికి అర్పించుకున్నాక ఇంకా వాడు ఎవడివాడు అని ఉపాధి ధర్మములు లేవు. వాడు ఆయనవాడు. యతస్తదీయాః, వారికి తమ అస్తిత్వం ఇంకా లేదు, వారు పూర్తిగా ఆయనవారు. ఎందుకంటే తన్మనస్కాహ తదాలాపాహ అని గోపిల గురించి శుకుడు చెప్తే కృష్ణుడు తాహ మన్మనస్కాహ అన్నారు. వాళ్ళు నీ వాళ్ళమయ్యా అంటే ఆయన మీరు నా వాళ్ళు అని ఆయన డిక్లేర్ చేశాడు. ఇంకా ఆయన వాడైపోయాక భగవాన్ని ఈ కొలబద్దల్లో చూడగలవా మనం? అందుకు వాళ్ళని కూడా అలా చూడరాదు. తర్వాత మాట చెప్తున్నాడండి, వాదో నావలంబ్య. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. వాదో నావలంబ్య, వాదాలని అవలంబించరాదు. భక్తుడు ఎప్పుడు వాద మార్గాల్లోకి వెళ్ళకూడదు. నేను వాదిస్తాను అని కూర్చుంటే చాలా ప్రమాదం. కొందరు అనొచ్చు, తర్కం చేస్తే గానీ తత్వం తెలియదు కదండి, వాదిస్తే కదా విషయం తెలుస్తుంది. కనుక యుక్తి అనేది వాదన వల్ల కదా వృద్ధి చెందుతుంది. అంటే వాదించి ఎవడింతవరకు ఏం సాధించాడు చెప్పండి. సృష్టిలో ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రతి సిద్ధాంతాన్ని మరో సిద్ధాంతం ఖండించింది. అప్పుడు ఖండించిన సిద్ధాంతం కొంతకాలం రాజ్యం వెళ్ళింది. తర్వాత చచ్చిన సిద్ధాంతంలో మరో పండితుడెవడో పుట్టి ఈ బ్రతికిన సిద్ధాంతాన్ని మళ్ళీ ఖండించాడు. ఇలా ఎన్ని జరగలేదు. కనుక ఈ సిద్ధాంతాలు, ఈ రాద్ధాంతాలు భక్తుడు అవలంబించడు. భక్తుడు అవలంబించడు. పండితుడిని ప్రూవ్ చేసుకునేవాడు చేయొచ్చు. ఎక్కడేమండి ఇద్దరు వాదించుకుంటున్నారంటే అప్పుడు ఆ కాలంలో ఒక పండితుడు తెలివైన వాడైతే అసత్యాన్ని కూడా సత్యంగా రుజువు చేయగలడు. యువతల పండితుడికి అంత శక్తి లేనప్పుడు అసత్యాన్ని సత్యంగా ఒప్పుకోవచ్చు, అప్పటికే తేలచ్చు. కానీ ఆ సిద్ధాంతం ఎలా అయిపోతుంది? కనుక సాధకుడు వాదాల జోలికి వెళ్ళడు. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీది అద్వైతమా, ద్వైతమా, విశిష్టాద్వైతమా అని మూడిట్లు ఏది తెలియదు వాడికి. ఊరికిన రాద్ధాంతాలకు పనికొచ్చే సిద్ధాంతాలు. సాధకుడికి రాద్ధాంతాలు లేదు. ప్రేమతో ఆ భగవంతుడిని అవలంబించు. భక్తి మార్గంలో వాదాల జోలికి వెళ్ళేవా బుద్ధి భ్రమిస్తుంది సుమా. బుద్ధి భ్రమించిందా నేను ఎవడు బాగు చేయలేడు. 90 ఏళ్ళు వచ్చినా విశిష్టాద్వైతం అద్వైతమేట. అద్వైతంలో మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? అందులో మళ్ళీ వాదనలు, తర్కాలు చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి. బృందావనంలో సనాతన గోస్వామి ఒక మహాత్ముడు ఉండేవాడు. ఆయన దగ్గరికి ఒక మహాపండితుడు వెళ్ళేట. నీతో వాదించడానికి వచ్చాను, వాదనకు వస్తావా అన్నాడు. నేను వాదించలేనన్నాడు. అయితే ఓడిపోయానని విజయపత్రం రాసివ్వు నాకు అన్నాడు. అయితే ఫలానా ఆయన దగ్గర నేను ఓడిపోయాను ఇచ్చాడు ఆయన సర్టిఫికేట్. అంటే అలాగని సనాతన గోస్వామి మూర్ఖుడా? ఈయన ఏం చేశాడు? ఆ సర్టిఫికేట్ పట్టుకుని ఊరూరా తిరుగుతున్నాడు. సనాతన గోస్వామి నాకు విజయపత్రం ఇచ్చేశాడు. తిరుగుతూ ఉంటే తోవలో ఒక ఊళ్ళో సనాతన గోస్వామి దగ్గర ఎప్పుడో విద్య నేర్చుకున్న విజయ గోస్వామి అని ఒక జీవ గోస్వామి అనే శిష్యుడు ఎదురొచ్చాడు ఆయనకి. వచ్చి మా గురువు గారిని అవమానిస్తావా, కూర్చో నేను వాదిస్తానన్నట్టు వాదించి ఓడించాడు. మొత్తం ఆ విజయపత్రం చించి ఇప్పుడు అతడు తాను ఓడిపోయినట్టు విజయపత్రం రాసి ఇచ్చాట. చూడండి, అంటే సనాతన గోస్వామి జయించలేడా? ఆయన శిష్యుడే జయించేశాడు. అప్పుడు వెంటనే తన గురువు ప్రతిష్ఠ నిలిపాను అని చెప్పి సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళాట సనాతన గోస్వామి దగ్గరికి. వెళ్ళినప్పుడు బోల్డంత జనం ఉన్నారు, ఆయన ఎక్కడో ఉన్నాడు ఈ జీవ గోస్వామి. సనాతన గోస్వామి ఇక నుంచి అతడిని ఆశ్రమంలోకి రావద్దని చెప్పు అన్నట్టు. ఎందుకంటే వాదో నవలంబ్య, వాదాన్ని అవలంబించరాదు భక్తుడైన వాడు. ఇవి లేనిపోయిన అహంకారాన్ని, సిద్ధాంతాన్ని పెంచి పెంచి వాదం వల్ల సాధన దెబ్బతింటుంది. అందుకు బాగా గుర్తుపెట్టుకోండి, పరబ్రహ్మము అద్వైత తత్వము, అంతేగాని అద్వైత వాదం కాదు. అద్వైత వాదమే తత్వం అనుకునే భ్రమలో మనం పడిపోతూ ఉంటాం. అందుకు వాదో నవలంబ్య. ఈ మాట భక్తి శాస్త్రం ఎంత హెచ్చరించిందో జ్ఞానశాస్త్రమైన బ్రహ్మసూత్రాలు అంతే హెచ్చరించే. తర్క అప్రతిష్టానాత్ అన్నది. తర్కం అప్రతిష్టానంట. అయ్యా తర్కిస్తే కదండి భగవంతుడు దొరుకుతాడు అంటే తప్పు నాయనా. అది చాలా ముందు సాధన చేయి, భగవత్ సాధనలో దిగు. ఆ సాధనలో వెళ్ళి ఆ సాధనా మార్గాన్ని అవలంబించుకుంటూ ఇప్పటి వరకు చెప్పారే ఇవన్నీ చేయి. కామక్రోధ అభిమానాదికంతస్మిన్నేవ కరణీయం, అభిమాన ద్వేషిత్వ, ఇవన్నీ చేస్తే క్రమంగా సత్యం నీకే తెలుస్తుంది. అది విడిచిపెట్టేసి నాకు దాని గురించి పూర్తిగా తెలిస్తేనే దిగుతాను అంటే కాదు. ఒక ఆయన కూడా ఈత నేర్చుకోవడానికి కొలం దగ్గరికి వెళ్ళేట. అయితే దిగునైనా నేర్పుతాను అన్నాడు. అలాగా నాకు నేర్పితే కానీ దిగనన్నట్ట. నువ్వు దిగితే కానీ నేర్చుకోలేవరా అంటే వాడు వెళ్ళు. కనుక నాకు తర్కం ద్వారా భక్తి మార్గమే గొప్పది, భగవంతుడు గొప్పవాడని ప్రూవ్ అయితేనే నేను ఆ సాధనలోకి వెళ్తానంటే జీవితాంతం అలా ఉండడం. నువ్వు దిగి నేర్చుకోవాల్సిందే. కనుక భగవత్ సాధన చేస్తూనే నేర్చుకోవాల్సింది. కానీ నీళ్ళలో దిగితేనే ఈత వస్తుంది, భగవత్ సాధనలో దిగితేనే సత్యం తెలుస్తుంది, వాదాల వల్ల తెలియదు. ఇది బాగా తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. పైగా నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంఖ్యడాన్ని హెచ్చరించాడు భగవానుడు. నీకు తెలిసిన లేనిపోని జ్ఞానాలతో మార్గగాములైనటువంటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకయ్యా అని అంత చక్కగా వివరించాడు. కనుక భగవంతుని ఆశ్రయించేవారు ఎట్టి పరిస్థితుల్లోని వాదన చేయరాదు. వాదన
అహంకారాన్ని పెంచుతుంది, సత్యాన్ని దూరం చేస్తుంది. అంతేకాదు ఇంకో ప్రమాదం ఉందని బాహుళ్య అవకాశాత్ అనియత్తత్వాచ్చ. బాహుళ్య అవకాశం చేస్తుందట. బాహుళ్య అవకాశం అంటే వాదం వల్ల బోలుడు కన్ఫ్యూజన్ పెరుగుతుంది, అనేకం పుడతాయి. వాదంలో ఒక్కటి ఉండదు. నువ్వు అనుకుంటావు అద్వైతం అంటే జీవబ్రహ్మైక్య వాదం, అది ఎలా సాధ్యమవుతుంది కనుక దాన్ని జయిస్తాను కూడా బయలుదేరట. కానీ అద్వైతం ఆయన ముందు అడిగాడు, నువ్వు అభ్యాసవాదం ప్రకారం వాదిస్తావా, అవచ్ఛేదవాదం ప్రకారం వాదిస్తావా, బింబ ప్రతిబింబవాదం ప్రకారం వాదిస్తావా, దృష్టి సృష్టి వాదిస్తావా, నువ్వు ఏ సిద్ధాంత ప్రకారం వాదిస్తావు అని గట్ట విండోరు మూసుకొచ్చాడు. ఎందుకంటే బాహుళ్యం ప్రతిదానిలో. ఒక ఆయన పాపం మంచి బ్రాహ్మణులందరూ భోజనం పెడుతున్నారు కదా అని పాపం ఒక ఇస్లాం మతస్థుడు బయలుదేరట భోజనానికి, బ్రాహ్మణ వేషం వేసుకుని వెళ్ళాడు. వాడు కొన్ని తెలుసు బ్రాహ్మణుల గురించి చెప్పుకోవడానికి. నాయనా నువ్వెవరివి అంటే బ్రాహ్మణుణ్ణి అన్నాడు. ఏ బ్రాహ్మణుడివి? వైదిక నియోగ, అక్కడ వరకు వాడికి తెలుసు. ఏదో పొరపాటున వైదికి అన్నాడు. వైదిక అయితే వెలనాడా వేగనాడా కోసలనాడని. ఈ నాడు ఏమిటి కుదా అన్నట్టు వచ్చేసింది అసలే సత్యం. నెమ్మదిగా వచ్చేసాడు. కనుక తెలిసి తెలియని వాదాల్లోకి అనవసరంగా వెళ్ళి ఇరుక్కోకూడదండి మనం. ఎందుకంటే అనియతత్వాచ్చ, శాస్త్రార్థంలో ఎవడు ఆ పై మాట వాడే నెగ్గుతున్నాడు. దాని నియతం ఎక్కడుంది ఇది అని ఎవడు నిర్ణయించగలడు? అందుకే సృష్టిలో నాస్తిక సిద్ధాంతాలు అలాగే ఉన్నాయి, ఆస్తిక సిద్ధాంతాలు అలాగే ఉన్నాయి. వాటికి వారసులు ఉన్నారు, వీటికి వారసులు ఉన్నారు. ఇంత అయోమయం సృష్టించే సృష్టిలో నువ్వు కుతర్కాల జోలికి వెళ్లకుండా భగవత్ శరణాగతితో ప్రేమతో వెళ్ళు. అందుకే అన్నమయ్య అంటాడు, పంతాన వెంకటేశ పట్టి నిన్ను శరణంటి సంతకూటాల ధర్మపు సంగతి నాకేలా అన్నాడు. పైగా వాదించడానికి శాస్త్రాలు చదువుతాట. ఎన్ని శాస్త్రాలు చదివితే లాభం ఏముంది? అందుకే చక్కగా చెప్తాడు, జడ్డు మానవుడు చదువ ఆశ వడ్డివారుగాక వదిలిన గుడ్డి కుక్క సంతకపోయి తిరిగిన దుడ్డు పెట్లేగాక దొరికినా అన్నాడు. అందుకే వాదాల వల్ల మించి పెడితే ఇన్ని ప్రమాదాలు. మరేం చేయాలండి? భక్తి శాస్త్రాన్ని మననీయాని తదుద్బోధక కర్మాణ్యపిచ కరణీయాని. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ తెలిసేసుకున్నాం భక్తి, రేపటి నుంచి పూజలు చేసేస్తున్నాం. కానీ మనస్సు అది ఉందే, దానికి ఏం చెయ్యాలి అంటే చదివినదే భక్తి శాస్త్రం మళ్ళీ చదువు. పఠనీయాని కాదు, మననీయాని, మననం చెయ్యి. అయితే ఇక్కడ వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే వాదాలు అనుకూలవాద ప్రతికూలవాదాలు రెండుంటాయి. నీ జీవితం సాఫీగా సాగడానికి భక్తికి ఏవి అనుకూలవాదములో వాటిని అని అర్థం అనమాట. భక్తి శాస్త్రములు ఎన్ని లేవు మనకి? ఈ భక్తి శాస్త్రముల్లో మననీయాని, భక్తి మార్గానికి ఏవి అనుకూలములో వాటిని ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ తదుద్బోధక కర్మాణ్యపి ఆచరణీయాని, దానిలో చెప్పినటువంటి అంటే ఏ కర్మ చేస్తే భక్తి ఉద్బోధిస్తుందో, భక్తి పెరిగిపోతుందో ఆ పనులు చెయ్యి. భక్తి పెరగడానికి ఏ పనులు చేయమన్నారో అవి చెయ్యు. భక్తిని దెబ్బతీసే పనులు కాకుండా భక్తి శాస్త్రములు మననం చేసుకుంటూ ఇవన్నీ చెయ్యాలి. అందుకే ఏవి శాస్త్రములు అంటే యస్మిన్ శాస్త్రే పురాణేవ హరిభక్తి నదృశ్యతే శ్రోతవ్యం నైవ తచ్ఛాస్త్రం యది బ్రహ్మాస్వయం వదేత్ అన్నారు. ఏ కథల యందు విష్ణువు గురించి చెప్పరో ఆ శాస్త్రములు బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా వినకు అన్నాడు. ఒక్క మాట ఎంతగా చెప్పాడండి. కనుక కుంభినీధవు చెప్పేడి గురుడు చక్రహస్తుని ప్రకటించు చదువు. ఆ చదువే చదువు. అనక భక్తి శాస్త్రములు పఠించు, వాటిని మననం చేయు. కానీ దేవుడు ఉన్నాడా లేదా అని దాని మీద ఒక లాజిక్ పుస్తకం రాస్తే అది చదివి బుద్ధి భ్రష్టం చేసుకోకు. అలాంటి సాహిత్యం యుగంలో చాలా వస్తుంది మనకి. అందుకు భక్తి శాస్త్రాన్ని పఠితవ్యాని, ఇది గుర్తుపెట్టుకుని భక్తి శాస్త్రాన్ని మననీయాని అన్నాడు. ముందు పఠనం లేనిది మననం లేదు కనుక మనం అంటున్నాం. అయితే సుఖదేఖ్యేచ్ఛాలాభాదిత్యక్తే కాలే ప్రతిక్షమానే క్షణార్థమపి వ్యర్థన్ననేయం. భక్తి సాధనలో చిట్ట చివరికి వచ్చేది సుఖ దుఃఖ ఇచ్ఛాలాభ ఇత్యాది ద్వంద్వముల ఎడల నిర్మోహత్వం అనేది అది మొదటి నుంచి రావడం కష్టం. అది సాధనా భక్తిలోనే ఇది నాకు రాలేదే అనుకుంటూ ఉట్టికెక్కనమ్మ స్వర్గానికి ఎక్కలేదా. కొందరు పరాకోటికి చెందిన భక్తుల గురించి ఉదాహరణలు చెప్తుంటే నేను కూడా మధ్య నెల రోజుల క్రితం ఇలాగే అన్నానులేండి అంటాడు. ఇది చాలా పాపం అండి, మహాత్ములను అవమానించడమే. నువ్వు కూడా నువ్వేంటి మనస్థితి? అనేక కోపాలు తాపాలు ఇచ్చా లాభాలు సుఖ దుఃఖాలు మోహసర్గాల్లో ఉన్న నువ్వు వాటితో పోల్చుకోవడానికి జరుగుతుందా? అది రావాలి నిజమే. నువ్వు సాధనలో ఉన్నావు, ఎప్పటికీ వస్తుంది. ఆ వచ్చే లోపల నువ్వు దానికోసం చూస్తూ కాలం వ్యర్థం చెయ్యకు. ఎందుకంటే నువ్వు ఒకటి అనుకున్నావు, ఏమని? భగవంతుడు తప్ప నాకు ఒకటి అక్కర్లేదు, సుఖ దుఃఖాలు నాకు అక్కర్లేదు నువ్వు అనుకున్నావు. కానీ అవి అనుభవానికి వచ్చి బాధిస్తూనే నిర్ద్వంద్వ స్థితికి రాలేదే. కాబట్టి దానికోసం ప్రతీక్షమాని, దానికోసం ఎదురు చూస్తూ
క్షణాలని వేస్ట్ చెయ్యొద్దు. క్షణార్ధమపి వ్యర్థం ననేయం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భక్తి సాధనలో అర్ధక్షణాన్ని కూడా వృధా చేయకూడదు. అర్ధక్షణాన్ని కూడా వృధా చేయకూడదు. జీవుడికి భగవంతుడిచ్చిన ఆయువులో క్షణంలో సగం వృధా అయిపోయిందా మహతోభినష్టి. నేను క్షణంలో సగం అంటే ఏమనుకుంటున్నారు? పెద్ద పెద్ద ప్రమాదాలే క్షణకాలంలో అరలో జరిగిన చిన్న పొరపాటు వల్ల జరుగుతున్నాయే. ప్రమాదం ఆ అరక్షణపు పొరపాటు వల్ల జరిగినట్లే ప్రమోదం కూడా అరక్షణం జాగ్రత్త వల్ల వస్తుంది. ఆ అరక్షణంలోనే వాడు ఎలర్ట్ జాగ్రత్త పడితే అరక్షణం విలువ మనకు తెలుసు. కనుక క్షణం విలువ ఎంతో ఉన్నది. కనుక ఆ భగవంతుడిని ఆ క్షణంలో కూడా వదలకుండా పట్టుకోవడానికి నిరంతర సతు దీర్ఘకాల నైరంతర్య సాధన అది కావాలి. అది ఇక్కడ వివరిస్తూ క్షణార్థమపి వ్యర్థన్ననేయం. అయితే ఇప్పుడు మనకు ఒక్కడ అర్థమవుతున్నది. భక్తి అంటే ఆయన తలంచుకోగానే ఏడిచీయడం, ఆయన తలంచుకుంటే పులకించుకోవడం అంటే మనకి కొన్ని చోట్ల భజనలు చేస్తున్నప్పుడు కనిపిస్తుంది. అందరూ చక్కా నాట్యాలు చేస్తుంటారు. చైతన్య మహాప్రభువు చేశారంటే వేరే విషయం. ఇంకొకరు దాన్ని ఫాలో అయిపోయి ఓహో డ్యాన్సులు. ఈ డ్యాన్సులు చేసిన వాళ్ళందరూ భక్తులా అంటే అది అయిన వెంటనే చూడాలండి వాళ్ళ ప్రవర్తనలు. వాడిని వీడి తిట్ట, వీడిని వాడి తిట్ట. కనుక కేవలం కన్నీళ్లు పెట్టేసుకోవడం, డ్యాన్సులు చేయడం అంటే ఆ సంగీత ప్రభావంతో అయితే అది కూడా ఒక సంస్కారం కాదనం. కానీ ఇందాక చెప్పిన కంఠావరోధ రోమాంచాస్త్రుభి పావయంతు కులాన్ని పృథివించవాడి స్థితిలో కాదు. నాకు ఈరోజు కన్నీళ్లు కారిపోయి కనుక నా కులమంతా తరించిపోయి ఉంటుందేమో అనుకుంటే మహాప్రమాదం. ఎందుకంటే భగవంతుని నామానికి ఆ శక్తి ఉంది. నీలో ఉన్నవాడు వాడు గనక నీలో ఏ సంస్కారమో అప్పుడు ఒక్కసారి లేచి నువ్వు తన్మయుడు అవ్వచ్చు. అంత మాత్రం చేత సరిపోదు. నువ్వు తప్పకుండా దంభాభిమానాన్ని వదలవలసిందే. అంతేగాని కన్నీళ్లు కార్చేసాను కనుకనే పరాభక్తి చెందిపోయానంటే ఒప్పుకోడు నారదుడు. ఏంటట్టున్నాడు చూడండి. అహింస, సత్య, శౌచ, దయా, ఆస్తిక్య ఆది చారిత్ర్యాన్ని పరిపాలనీయాని. ఇవన్నీ సాధన టెక్నిక్స్ అండి. అహింస, సత్య, శౌచ, దయ, ఆస్తిక్యాది. వీడికి ఉపన్యాసం ఎక్కర్లేదు, మనం అనేక మార్లు చెప్పుకున్నాయి. ఇక్కడ అహింస మనోవాక్కాయ కర్మలతో ఏ ఒక్కరిని హింసించకుండాట, కపటం లేకుండా బ్రతకడం, అబద్ధం ఆడకుండా బ్రతకడమే కాకుండా కల్లా కపటం రెండూ ఉండకూడదండి. తర్వాత శౌచము, శుచి చాలా అవసరం. అంతరంగ శుద్ధి, బహిరంగ శుద్ధి. ఈ శుచి కూడా ఆయా దేశ ప్రాంతాలకు ఒక్కొక్కదానికి ఒక అనుకూలంగా ఉంటాయి. కనుక పరంపరాగతమైన శుచి, ఆ సదాచారాన్ని పాటించాలి. దయ, కరుణ కలిగి ఉండాలి. ఏ ఒక్కరి పట్ల కాఠిన్యంగా ప్రవర్తించరాదు. ఆస్తిక్యము అంటే భగవంతుడి సత్యం, శాస్త్రం సత్యం, దాన్ని నేను ఆచరిస్తాను అనే బుద్ధి ఆస్తిక్యం. ఇలాంటి ఆది చారిత్రాన్ని మొదలైనటువంటి చరిత్రలు అంటే క్యారెక్టర్ని వృద్ధి చేసేటటువంటి పాలన. చరిత్ర అంటే నడవడిక. దాన్ని పరిపాలనీయాన్ని బాగా పాలించాలన్నాడు. అందుకే నేను సత్యం మాట్లాడుతుంటానండి అప్పుడప్పుడు అని కాదుట, పరిపాలనీయాన్ని బాగా పాలించాలి. వీటిని పాటిస్తూ సర్వదా సర్వభావేన అలా చేయడం వల్ల అప్పుడు నీకు నిశ్చింత అనే స్థితి వస్తున్నది. ఆ నిశ్చింతకు వెళ్తే సర్వదా సర్వభావేన నిశ్చింతితై భగవానేవ భజనీయ. అటువంటప్పుడు ఎల్లవేళలా అన్ని విధములా నిశ్చింత స్థితిలో ఆ భగవానుడు మాత్రమే సేవించదగినవాడు, ఆశ్రయించదగినవాడు. ఇటువంటి వాటితో నిశ్చింత స్థితితో భగవంతుడిని ఆశ్రయించాలి అని బోధించి ఆశ్రయంలో కీర్తించాయని. సకీర్త్యమాన, కీర్తించవయ్యా. కీర్తిస్తే భగవత్ కీర్తనకున్న మహిమ చెప్తున్నాడండి. చిట్ట చివరికి తీసుకొస్తున్నాడు. అన్నిటికంటే భగవత్ కీర్తన, సంకీర్తన మార్గం. ఎందుకంటే నారదుడు ఎవడు? మహతి పట్టుకుని నారాయణ గానం చేసుకుంటూ వెళ్ళేవాడు. పైగా ఆయన ఎక్కడో దేవలోకంలో పాడితే మనం తరించడం ఎలాగాని మహాత్ములైన త్యాగరాజుకి సంగీతం ఇచ్చాడు. ఎందుకంటే దీన్ని పట్టుకుని కొత్త కొత్త రాగాలు కనిపెట్టి మంచి మ్యూజిక్ని డెవలప్ చేయనివ్వలే. దీనితో రాముడిని కీర్తించి ఇచ్చాడు ఆయన. కనుక సంగీతం అందుకే రామా నీ పాటే పాట, రామా నీ మాటే మాట అన్నాడు త్యాగరాజ స్వామి. కనుక సంగీతం సంకీర్తన ఎవరికి? ఆయన కోసం. అందుకే అన్నమయ్య మొదలైన వాళ్ళందరూ ఈ నారదుడు చెప్పిన మాట. ఎందుకంటే ఎంతైనా ఆయనకి ఇష్టమైన మార్గం చివరికి ప్రకటించేశాడండి. వీణ మీటుకు పాడేవాడు గనక, ఆ సరస్వతి ముద్దు బిడ్డ గనక అంత చక్కగా కీర్తనలు చేసుకుంటూ ఉండడమే మంచిదన్నాడు. కీర్తిస్తే, కీర్తన అంటే బాగా గుర్తుపెట్టుకోండి, సంగీతంలో శృతిలయ్యలు పెట్టి పాడడం కాదు, హృదయం కరిగేలా పాడేటువంటి సంగీతం, మనస్సు తన్మయం చెందేది సంగీతం. అలాంటి సకీర్త్యమాన, అలా భగవాన్ని కీర్తన చేస్తే ఏమవుతుందంటే శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభావయతి చ భక్తాన్. భగవంతుడు అక్కడ ఆవిర్భవిస్తాటండి. అనుభావయతి చ, తాను అనుభవాన్ని ఇస్తాట. రెండిక్కడ ఆవిర్భవిస్తాడు అంటే ఎక్కడి నుంచి వస్తాడు? వైకుంఠం నుంచా? ఇందాక చెప్పాను కదా, తలుపులు వేసుకుని భజనలు చేస్తున్నట్ట. ఎందుకంటే సంకీర్తన వల్ల ఆవిర్భవేతి, అక్కడే వస్తున్నాడు. అతడు ఎలా చేశాడంటే గదంతా నీట్ చేసేటండి. ఎందుకంటే నేను ఇప్పుడు సంకీర్తన చేస్తున్నాను, నా స్వామి వస్తాడు. ఎంత గొప్ప మాట అండి. ఎందుకంటే స్వామి అబద్ధం ఆడతాడా అండి?
మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని ఈయన గారితో చెప్పాడు ఆయన. ఆ మాట గుర్తుపెట్టుకోడు ఈయన, అందుకు చెప్తున్నాడు సంకీర్త్యమాని. సంకీర్తన చేస్తాను అక్కడ వచ్చి కూర్చుంటాడు. ఇతను సంగీతం రాదండి, పర్వాలేదు, తలుపులు వేసుకుని నువ్వు పాడు. అంత ఆయన భరించలేకపోతే ఆయన నీ గొంతు మార్చుకుంటాడు. కానీ నీకు ఇచ్చిన కంఠంతో గానం చే ఏం పర్వాలేదు, కానీ నిన్నెవడో అన్నాడని చెప్పి నువ్వు పాడ్డమ్మా, నీకు ఎలుగెత్తి పాడు, పాడు పాడు, బ్రతుకే పాట, భగవంతుని కీర్తన కావాలి అని. సంకీర్త్యమానః. అసలు కాగుణింతం చాలా ప్రమాదంట. ఆ కాగుణింతంలో మనం పలుకునిచ్చేది కీ ఒక్కటే. ఎందుకంటే కా కీ ఈ రెండు చాలా ప్రమాదాలు అన్నాడు. కాకి కు, కాతో రెండు ఉన్నాయి, కాంత కాంచనం, కామినీ కాంచనాలు. ఇంకోటిది కీ, కీర్తిట. ఈ మూడు గట్టిగా పట్టుకుంటే కు అయిపోతావు నువ్వు అన్నాడు. అందుకు కాకీకూలు ప్రమాదాలు. ఈ కాకీకూలికి దెబ్బ మళ్ళీ కీ తెచ్చుకోమన్నాడు. ఏ కీ? కీర్తన. ఆ కీర్తన అనే కీ తెస్తే ఈ మూడు కాగుణింతాలు దెబ్బతింటాయి నేనా. అందుకే జాగ్రత్తగా కీర్తించు. అందుకే కీర్తిస్తే నువ్వు ఇప్పుడు ఆయన లోకంలో బతుకుతావు. అంతే కదండి. కీర్తన ఎలా చేస్తావు? ఎక్కడో ఉన్నవాడిని ఇక్కడ నువ్వు పిలవవు కదా. నారాయణ గోవిందా అని అరిచేవంటే నీ పక్కనున్నవాడినే ఏం నారాయణ బాగున్నావా, ఏం కృష్ణ ఎక్కడున్నావు అంట. ఎక్కడ? నీకు అందుబాటులో ఉన్నవాడినే నువ్వు అంటున్నావు. కనుక శివ మహాదేవ నారాయణ అన్నావు అంటే నువ్వు ఆయనతో బతుకుతుంటావు. అది సంకీర్తనలో ఉన్న విషయం. ఈ రహస్యం శంకరుల వారు చెప్తారు. శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం అన్నాడు. శివ మహాదేవ అని సంకీర్తన చేస్తున్నంతసేపు నీ సామీప్య భావం నాకున్నది. సమీపం అంటే శీఘ్రమేవ ఆవిర్భవతి, అక్కడ కనిపిస్తాడట. ఎందుకంటే పలికే కీర్తనలో శబ్ద రూపంలో ఆయన ఉంటాడు, కీర్తించే గుణరూపంలో ఆయన ఉంటాడు, కీర్తిస్తున్న చరిత్ర రూపంలో మొత్తం సీన్ చూపిస్తాడు. బృందావనంలో ఇప్పుడు మొన్నటికి మొన్న జరిగిన కథ, అక్కడ కూడా సినిమా థియేటర్లు వచ్చాయి. అవన్నీ చూసి బృందావనం అప్పట్లా లేదండి అంటే అప్పట్లో ఇప్పుడు ఎందుకు ఉంటుంది? అప్పటిని కూడా ఇప్పుడు చూడగలిగే యోగులు అక్కడున్నారు. వాళ్ళ పాదాలు పట్టుకోవడానికి వెతుకు. అక్కడ కూడా నువ్వు వెళ్ళి ఏసీ హోటల్ ఎక్కడంటే నీకు వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు? అక్కడ ఒక మహానుభావుడు కృష్ణ భక్తుడు ఉంటే ఆయన దగ్గర అందరూ వస్తూ ఒకసారి సినిమాకి వెళ్దాం వస్తారా, అది బాగుందిట అన్నట్టు. అక్కడ నేను చూస్తున్న సినిమా ఎవడు చూపించలేడు అన్నట్టు. ఎందుకంటే నేను చూస్తున్న బృందావనం, నేను చూస్తున్న కృష్ణుడు, నేను చూస్తున్న రాధ ఎవడు చూపించలేడు, నువ్వేం చూపిస్తావు అన్నట్టు. అందుకు ఆ భగవత్ కీర్తనలో లోకంలో ఏ వస్తువు ఇవ్వలేని ఆనందాన్ని పొందుతారు గనక కీర్తన మార్గం అంత గొప్పదన్నారు. ఆ సంకీర్తన మార్గాన్ని వృద్ధి చేసినటువంటి చైతన్య మహాప్రభు మొదలైన వారందరినీ కూడా మనం ఇక్కడ స్మరించుకున్నాం. ప్రేమ మార్గంలో ఆ కీర్తన అనేది గొప్ప విషయం. చివరి సూత్రానికి వస్తున్నాం. 81 త్రిసత్యస్య భక్తిరేవ గరీయసి భక్తిరేవ గరీయసి. చిట్ట చివరికి మళ్ళీ 2 మార్లు చెప్తున్నాడు. భక్తిరేవ గరీయసి, భక్తి మాత్రమే శ్రేష్టము, భక్తి మాత్రమే గొప్పది అన్నాడు. ఈ మాట శంకరుల వారే అన్నాడు. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. అక్కడ శంకరుల మాటే, నారదుల మాట పట్టుకుని శంకరుల మనకి తెలియజేస్తున్నారు. అయితే త్రిసత్యస్య భక్తిరేవా, 3 సత్యముల యందు భక్తియే గొప్పది. ఏం మాటేస్తాడండి ఇట్లాంటివే. 3 సత్యములు అంటే సత్యం అంటే ఉన్నది అని అర్థం. ఉన్న 3 యందు భక్తే గొప్పదన్నాడు. ఉన్న 3 యందు అంటే అర్థం కర్మజ్ఞాన యోగములలో లేదా కర్మజ్ఞాన భక్తుల్లో భక్తే గొప్పది అని. అలాగే త్రిసత్యస్య అంటే 3 సత్యములతో భక్తిని పాటించు, అదే గొప్పది. 3 సత్యములు అంటే త్రికరణ శుద్ధి, మనోవాక్కాయ కర్మలతో భక్తిని పాటించాలి. అందుకే త్రిపాద్విభూతి నారాయణ ఉపనిషత్తు చెప్తోంది. సర్వోపాయాన్ పరిత్యజ్య భక్తిమాశ్రయ, భక్తినిష్టో భవ భక్తినిష్టో భవ 2 మార్లు చెప్తోంది. భక్త్యా సర్వసిద్ధయ సిద్ధ్యంతి, భక్త్యా సాధ్యం నకించిదస్తి, భక్త్యా అసాధ్యం నకించిదస్తి. భక్తికి అసాధ్యమే లేదు, మరొకటి లేదు సుమాన్. కనుక త్రిసత్యస్య త్రికరణ శుద్ధిగా, అలాగే ధర్మము యోగము జ్ఞానము అని కూడా అర్థం చేసుకోవచ్చు. అన్నిటిలో గొప్పదని. అయితే త్రిసత్య అనే మాట గురించి మనకు వస్తే భాగవతంలో కృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు ఆ చెరసాల్లోకి బ్రహ్మ దేవతలు వెళ్ళి నమస్కరిస్తూ సత్యం వ్రతం సత్యపరం త్రిసత్యం అన్నారు. త్రిసత్యం అంటే ఈ ముల్లోకాలయందు ముక్కాలాలయందు 3 అవస్థల యందు వ్యాపించిన ఆ పరమాత్మ ఉన్నాడే, ఆయన పట్ల భక్తి కలిగి ఉండు. అది ఒక్కటే గరీయసి అని తీర్మానించి అలా కలిగి ఉండాలి. అంటే రకరకాల ఆసక్తులు మనకున్న ఇంటరెస్టులు, ఇన్ని ఇంటరెస్టుల్లో ఎన్నో ఇంటరెస్టులు ఉన్నాయి భగవంతుడి మీద, ఒక్కొక్కటి ఎలాగోలాగా ఆయన పట్టుకో. అవేమిటి అంటే 11. అసలైనది భక్తి అనేది అది 11 అవుతుంది. ఎలాగో అంటే గుణమాహాత్మ్యాసక్తి, భగవంతుని గుణముల యందు మహాత్మ్యముల యందు ఆసక్తి కలిగి ఉండుట. ఆయన గురించి ఆయన గుణములు చెప్తుంటే అనంత కళ్యాణ గుణములు వాల్మీకి ఎంత కీర్తించారండి, వింటే పులకించిపోతాం. అది ఇంకోటి గురించి చెప్తే కలగదే, ఆయన దగ్గర ఉన్నాయి కనుక అంత శోభ. అలాగే మహాత్మ్యం, ఆయన చూపించినటువంటి ఈశ్వర భావం,
ఆ పరమేశ్వర భావాన్ని ప్రకటించినటువంటి అవి వినాలని వాటిని తలంచుకుంటూ వాటి మీద ఇంట్రెస్ట్ చూపించడం గుణమాహాత్మ్యాసక్తి. కొందరికి రూపాసక్తి. ఆ త్రిభంగ్యాకృతిలో ఆ చక్కటి కల్పవృక్షపు నీడలో కూర్చున్నటువంటి ఆ వేణుగోపాల స్వామిని తలంచుకుంటే, అలాగే రకరకాల రూపాలు స్వామివి, ఆ రూపం ఎందు ఆసక్తి కొందరికి పూజాశక్తి, ఆ స్వామిని పూజించే ఆసక్తి, ఇంకొందరికి స్మరణాశక్తి, మరికొందరికి దాస్యాశక్తి, కైంకర్య స్వరూపమైన ఆసక్తి, కొందరికి సక్షాశక్తి, స్నేహభావంతో ఆశ్రయించడం, మరికొందరిది కాంతాశక్తి, ఇంకొందరిది వాత్సల్యాశక్తి, ఇంకొందరిది ఆత్మ నివేదనాశక్తి, తనను తాను అర్పించేసుకుంటాడు వాడు. తన్మయతాశక్తి, ఆయనలో మయమై ఉండడం ఒకటికి. పరమ విరహాసక్తి, ఇది చిట్ట చివరికి చెప్తున్నాడు ఆయన. ఈ పరమ విరహం అనేది చైతన్య ప్రభు నిన్నమాట. ఆ పరమ విరహాసక్తి రూపా ఏకధాపి ఏకాదశధా భవతి అన్నాడు. ఒకే రూపంతో ఉన్నప్పటికీ 11 రూపాలైంది. గుణమాహాత్మ్యాసక్తి, రూపాసక్తి, పూజాశక్తి, స్మరణాశక్తి, దాస్యాశక్తి, సక్షాశక్తి, కాంతాశక్తి, వాత్సల్యాశక్తి, ఆత్మనివేదనాశక్తి, తన్మయతాశక్తి, పరమ విరహాశక్తి అని ఇన్ని రకములుగా చెప్పబడుతూ ఉన్నది. అందుకే పరీక్షిత్ మహారాజు వింటూ ఉన్నట్ట ఆ కథని. అందులో అన్ని జరుగుతున్నాయి. ఆయనకి భగవత్ గుణస్మాహాత్మ్యం అయిపోతుంది, స్మరణ జరిగిపోతుంది, చెప్తున్నంతసేపు హృదయంలో రూపం కనిపిస్తుంది. పరమానంద భరితుడవుతున్నాడు. సుఖయోగీంద్రుడు 3 రోజుల తర్వాత ఆపెట్ట. ఆకలి వేయట్లేదా, దాహం వేయట్లేదా, అవేవే తీర్చుకుని రా, మరి మీరు అండి, నాకు అవేం లేవులే అన్నాడు. స్వామి, ఈ దాహం అంటూ ఒకటి రావడం వల్లే నేను చెయ్యరాని పని చేశానయ్యా. వాడి మెడలో పామేశా. ఇంకా చాలా మోహం. నువ్వు వింటున్న విష్ణు కథామృతం తాగుతూ ఉంటే నాకేం తెలియలేదయ్యా, చాలా అది నాకన్నట్ట. నీ కథామృతమే నిరత సేవన మాకు. అదండి ఆ ఆసక్తి అక్కడ చూపించాడు. ఆసక్తి ఉన్న మహానుభావుడు హనుమంతుడి గురించి చెప్పాం. ఇక్కడ కూర్చుని ఉంటాడు ఆయన. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని ఇక్కడ భక్తిరేవ గరీయసి అని చెప్పి మనకి ఇన్ని రకాల ఆసక్తులు ఉన్నాయనైనా. ఒక్కొక్క ఆసక్తికి ఒక్కొక్క రకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుని పాటించు అని మనకు బోధించి చివరికి తీసుకెళ్తున్నాడు మహానుభావుడు. ఇప్పుడు చెప్పినటువంటి ఇది అంతా కూడా ఇత్యేవం వదంతి. ఇలా మొత్తం చెప్పినటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఇదేదో నేను ఒక్కడనే చెప్పాను కాదు. ఏ విద్య అయినా నేను కొత్తగా ఒకరోజు ఫైన్ మార్నింగ్ నాకు తోచింది రాశానంటే మనం తీసుకోకూడదు. అది పరంపరాప్రాప్తమై ఉండాలి ఆ విద్య. నారదుడు చెప్పినా బ్రహ్మ చెప్పినప్పటికీ కూడా. అందుకు ఇక్కడ నారదుడు ఏంటంటే ఇత్యేవం విదంతి. నేను చెప్పింది యథాతథంగా ఇంతకు ముందు చాలా మంది చెప్పాను. అంటే వాళ్ళు చెప్పింది నేను చెప్పింది వాళ్ళు చెప్పారని కాదు. మా నాన్న కూడా నాలాగే మాట్లాడేవాడండి. కాదు, నువ్వు మీ నాన్నలా మాట్లాడుతున్నావు కనుక వెనక్కి వెళ్ళకు నువ్వు. ఇత్యేవం వదంతి. ఇప్పుడు నోట విన్నారు. ఇంతకు ముందు చాలా మంది చెప్పారు. ఎవరలా చెప్పారు ఇంత నిర్భయంగా ధైర్యంగా అంటే, సత్యం చెప్పడానికి భయపడ్డండి భక్తుడు. అందుకే జనజల్ప నిర్భయాహ అంటే ఒకడొక మాట చెప్తే వెక్కిరించడానికి 10 మంది ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంత వింటూ పరవశించిపోతూ కొంతమంది కనిపిస్తూనే అటువైపు పొగరుగా ఎప్పుడో ఒకసారి వచ్చి అలా నిలబడి పెడుతూ ఏం చెప్పేళ్ళండి అని వాళ్ళు ఉంటారు, ఉభయులు ఉంటారు. కనుక వాళ్ళేమో అనుకుంటారని వీడు సత్యం చెప్పడానికి భయపడకూడదు. జనజల్ప నిర్భయాహ, గొప్ప మాట ఇది. అందుకే జల్ప అన్నాడు ఇక్కడ, వాదం అనలేదు. జల్పము అంటే వారి అభిప్రాయానికి వాళ్ళు ఫిక్స్ అయిపోయి అవతల వాడితో తగు పెట్టుకునే మాటకి జల్పము అని అంటారు. వాడికి సత్యావిష్కరణ లేదు. అందుకు రకరకాల సిద్ధాంతాలు పెట్టుకుని భక్తి మార్గం ఏమీ లేదు, దానివల్ల ఏమీ రాదు అనేవాళ్ళు జల్పులు. ఈ జల్పుల మాటల గురించి పట్టించుకోకుండా నిర్భయంగా ఏకమతాహ, ఒకే అభిప్రాయాన్ని చెప్పిన మహాత్ములు ఎవరెవరంటే కుమార, వ్యాస, శుక, శాండిల్య, గర్గ, విష్ణు, కౌండిన్య, శేష, ఉద్ధవ, అరుణి, బలి, హనుమత్, విభీషణాదయో భక్తాచార్యా. ఇక్కడ వాళ్ళందరినీ తలుచుకుంటున్నాం మనం. కుమార అంటే సనత్ కుమార సనస్సు జాతులు. ఎందుకంటే వాళ్ళు ఈయనకి గురువులు కనుక వాళ్ళని చెప్పి, వ్యాస ఆడ తర్వాత వ్యాసదేవుడు, సుఖ మహర్షి, శాండిల్య మహర్షి, గర్గ మహర్షి, విష్ణువు అనే మరో మహర్షి. అంతేకాని విష్ణువు అంటే నారాయణుడు అని కాదు ఇక్కడ. విష్ణువు, కౌండిన్య మహర్షి, శేషుడు, ఆయనే పతంజలి మొదలైన రూపములతో వచ్చిన యోగ సూత్రములలో కూడా ఈశ్వర ప్రణిధానాద్వా మనం మొదటి రోజు చెప్పుకున్నాం. ఆయన కూడా భక్తి కోసమే యోగం అన్నాడు. భక్తి లేని యోగం ఆయన ఉద్దేశం కాదు. అందుకు శేష, ఉద్ధవుడు, అరుణి అనే మహర్షి, బలి, హనుమంతుడు, విభీషణుడు మొదలైన భక్తాచార్యులు నేను ఈ చెప్పిన మాటలే చెప్పారు. నేను అంతేగాని ఇవేవి నావి కావు. వాళ్ళందరివన్నీ తీసుకొచ్చి మీకోసం ఒక చోట సూత్రాల్లో 84 పెట్టేశాను. యయిదం నారద ప్రోక్తం.
ఇదంతా కూడా నారదుడు చెప్పినటువంటిది. ఇది శివానుశాసనం. చిట్ట చివరికి మళ్ళీ శివానుశాసనం అన్నాడండి. పాపం విష్ణు భక్తులు అనుకునే వాళ్ళు ఈ శబ్దం భరించలేరేమో పాపం. కానీ ఈయన చెప్పుకున్నాం కదా శివానుశాసనం. ఇది శివానుశాసనం అంటే శుభాన్ని అనుసరించే శాసనం, మంగళకరమైన శాసనం. శాస్త్రం అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నది శాస్త్రం, భక్తి శాస్త్రము. శాస్త్రం అంటే సైన్స్. భక్తిలో నువ్వు ఎలా పండాలంటే దిస్ ఈజ్ ద సైన్స్, ఇంకోటి కాదు. కనుక ఇందులో చెప్పింది ఏమాత్రం బెసిగన పండదు భక్తి. ఇది పాటిస్తేనే నువ్వు ఇందులో పండుతున్నావు. కనుక శివానుశాసనం. దీనికి ఏం చేయాలి? విశ్వసితి. ఈ శివానుశాసనం ఎవరు విశ్వసిస్తున్నారో అది ముందు కావాలి. 2 శ్రద్ధత్తే. ఎవడు దీని యందు శ్రద్ధ కలిగి ఆచరిస్తున్నాడో సహా వాడు ప్రేష్టం లభతే సప్రేష్టం లభతే. 2 మార్లు చెప్తున్నాడు మళ్ళీ చివరికి. 2 మార్లు చివరికి చెప్పడం వైదిక సంప్రదాయం. అందుకే విష్ణు శాస్త్రంలో కూడా చిట్ట చివరికి శంఖ చక్ర గదాధర వచ్చినప్పుడు సర్వ ప్రహరణాయుధ ఓం నమైతే 2 మార్లు అనమంటారు. ఎందుకంటే అది సంప్రదాయం. అందుకు 2 మార్లు శాస్త్రం చెప్తుంది. సప్రేష్టం లభతే సప్రేష్టం లభతే. ఎవరు దీనిని విశ్వసిస్తారో, ఎవరు దీన్ని శ్రద్ధగా అనుష్ఠిస్తారో వారు ఇష్టం ప్రేష్టం అంటే అన్నిటికంటే ప్రియతముడు లభిస్తాడు వాడికి. ప్రియతముడు అంటే ఎవరండి? ఆ పరమాత్మ లభిస్తాడు. ఆ కృష్ణ పరమాత్మ వాడికి లభించి తీరతాడు ఎవడైతే దీన్ని అనుసరిస్తారో అని నారదుడు ప్రతిజ్ఞ చేశాడండి ఇక్కడ. ఎందుకంటే భక్తిమాతకి బృందావనంలో ప్రామిస్ చేశాడు, నిన్ను సృష్టిగా ప్రతిష్ఠ చేస్తానుండి నేనని నడుం కట్టి బయలుదేరాడు ఆయన. ఆ బయలుదేరుతూనే వ్యాసుల వారికి భాగవతం ఉపదేశించాడు. అందుకు ఢంకా బజాయించి చెప్తున్నాడు నిర్భయంగా. నాకెందుకు నిర్భయం, నాకెందుకు భయం, మా గురువులకే లేదు భయం, నాకెందుకు భయం అను. నిర్భయ జనజల్ప నిర్భయ ఏకమత. వాళ్ళు చెప్పారు, నేను చెప్తున్నాను. కనుక ప్రేష్టం లభతే సప్రేష్టం లభతే. భక్తితో చెప్పేటప్పుడు డౌట్ ఉండదు ఆ చెప్పేవాడికి. అందుకు నిస్సందేహం తనకి స్థితి విన్నవాడికి అది కలిగిస్తున్నాడు నారదుల వారు. ఇలాంటి దివ్యమైన భక్తి సూత్రాలు ఆధారం చేసుకుని భగవాను మనం స్మరించుకున్నాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.